దానికి ఉన్న ఇప్పుడు కుటుంబం అంటే నా ప్రపంచ తెలుగు ప్రజలే నా కుటుంబం, నా తెలుగు ప్రజల కోసం నేను వస్తున్నా అంటూ పార్టీ పెట్టారు. నేను 1982లో పూణేలో ఎంబీఏ చేసేవాడిని. అక్కడ ఎంబీఏ అప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పా. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అని చెప్పా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్న. వాడు ఏదో సరే వీడికి ఏదో పాపం నాలెడ్జ్ తక్కువ అనుకుంటా అని చెప్పి యూ మద్రాసి అన్నాడు. పనులు ఏదో ఇట్లా అన్నాడులే అని చెప్పి యా మద్రాసి అన్న. అంటే తెలుగువాడి గురించి తెలియని పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచానికి తెలియని పరిస్థితిలో తెలుగువాడిని గుండె చప్పుడు, తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఆయన 82లో వచ్చి కేవలం 9 నెలల్లోనే ఆయన పవర్లోకి వచ్చి జనవరి 9, 1983 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదే పూణే కాదు ప్రపంచం తెలుగువాడిలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటూ తెలుగువాడి పౌరుష పరాక్రమాల గురించి ఎలుగెత్తి చాటే పరిస్థితి, అందరికీ తెలిసిన పరిస్థితి తీసుకొచ్చింది కేవలం దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అంతేగాని మనకు మామూలుగా చూస్తే మనకు అక్కడ వెస్ట్ బెంగాల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే గంగూలీ గారు 10 సున్నాలు కొడతాడు, కానీ ఆయన 11సారి తీయటానికి ధైర్యం చాలదు. మన వివిఎస్ లక్ష్మణ్ ఇక్కడ ఉండి కాలిరిగో చెయ్యిరుగో వెళ్ళి ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించుకుని వస్తాడు, అయినా ఆయన పీకేస్తారు. ఈవెన్ ఆయన రిటైర్ అయ్యింది కూడా మన హైదరాబాద్ మ్యాచ్ బిఫోరే రిటైర్ అయినా కూడా మన తెలుగుడికి ఉండదు. అలాంటి తెలుగువాడిలో అలా చేయటం, ఆ చేసిన తర్వాత ఆయన ఉన్నంత వరకు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఉంటానే ఉంటారు, ఆయన చరిత్ర అదే. ఆ తర్వాత టీడీ జనార్దన్ గారు ఆదిశాస్త్రి గారు పిలిస్తే వెళ్ళా. అప్పుడు జనార్దన్ గారు పరిచయం అయ్యారు. సార్ నేను వైవిఎస్ చౌదరి గారు ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నామండి అంటే, ఇది చాలా ఒక సముద్రాన్ని కొలవటం అంటాం, అంటే హద్దులు, సముద్రానికి హద్దులు తెలవు, అలాంటి కొలవటం అనే ప్రయత్నంలో మీరు దిగుతున్నారు జనార్దన్ గారు. సరే కష్టపడి ఆయన ఏంటంటే ఎంతకైనా ఎన్ని సముద్రాలైనా నేను కొలిసి వస్తానండి, నేను ఈదుకుంటూ వెళ్తానండి అని చెప్పి ఆయన దిగారు. దిగిన తర్వాత మనకి విజయవాడలో చేశారు అద్భుతం ఫంక్షన్. ఓ పబ్లిక్ ఫంక్షన్లో రజనీకాంత్ గారు చేస్తే రజనీకాంత్ గారు రామారావు గురించి చెప్తా ఉంటే దానికి మామూలు పిచ్చి బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ ఏదో ట్రై చేశారు. ట్రై చేయడంతో రజనీకాంత్ గారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. సరే పాపం ఆ రాష్ట్రం పార్టీ మారిపోయింది, తెలుగుదేశం వచ్చింది. సరే తర్వాత మళ్ళీ జనార్దన్ గారు సెంటనరీ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో చేద్దాం అనుకున్నారు. ఎక్కడ చేద్దాం, గచ్చిబౌలిలో పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చి పర్మిషన్ క్యాన్సిల్ అన్నారు. తర్వాత లాల్ బహదూర్ స్టేడియం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, రకరకాలుగా చెప్పారు, ఎన్టీఆర్ స్టేడియం అన్నారు. సరే అన్నీ కూడా అప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకించే పరిస్థితి వస్తే కైతలాపూర్ గ్రౌండ్స్లో కూడా టోటల్లీ గవర్నమెంట్ నాన్ కోఆపరేషన్. ఒక ఏసీపీ ఉండి ఒక అనురాధదేవి గారు, కృష్ణవేణి గారు పెద్ద ఆవిడ 100 ఏళ్ళ పైన ఆవిడ, రోజారమ్మ గారు ముగ్గురు వస్తా అంటే 3 సార్లు రౌండ్ తిప్పిందంట. ఫైనల్గా నేను అది లాగి లోపల తీసుకొస్తే ఇప్పుడేనండి నేను 3 సార్లు రౌండ్ తిప్పానండి, మీరు 4సారి తీసుకొచ్చారా అన్నారు. అంత అద్భుతమైన కోఆపరేషన్ అది ఆ రోజున. అయినా సరే ఆ కైతలాపూర్ గ్రౌండ్స్లో బ్రహ్మాండంగా జరిగింది. మనకు భారతదేశంలో లెఫ్టు రైటు తెలుగుదేశం కలిపి ఒక ఫామ్ చేసి ఒక ఎలియన్స్గా వెళ్ళి ఒక లెఫ్ట్ వాడు రైట్ కొట్టేశాడు, రైట్ వాడు లెఫ్ట్ కొట్టేశాడు, అలా జరిగిందంటే అది ఒక్క ఎన్టీ రామారావుతోనే సాధ్యమైంది. అలాంటిది కైతలాపూర్ గ్రౌండ్స్లో బీజేపీ దత్తాత్రేయ గారు ఉన్నారు, లెఫ్ట్ వాళ్ళు ఉన్నారు, మొత్తం కుటుంబం ఉంది, ప్రపంచం ఉంది. ఆ ఇదిలో చూసుకుంటే కైతలాపూర్ గ్రౌండ్స్లో జరిగిన దాంతో ఇక్కడ గవర్నమెంట్ని కూడా మార్చేశారు. సరే మార్చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ మన అదృష్టం ఏంటంటే మే 28ని అఫీషియల్ సెలవు దినంగా ఇచ్చేస్తూ ఒక పండుగ దినంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ లెవెల్లో నేషనల్ ఎన్టీఆర్ అవార్డు అని పెట్టి ఆ ఎన్టీఆర్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వటం చాలా అదృష్టం. డెఫినెట్గా మనం చూసుకున్నాం, ఇప్పుడు చరిత్ర చూసుకుంటా ఉంటే తాతమ్మ కళ కూడా 50 ఏళ్ళు అయిపోయింది. తాతమ్మ కళతో హీరోగా బాలకృష్ణ గారు ఎంట్రీ అయ్యి రామారావు ఇదిలో ఉండి అది కూడా 50 ఏళ్ళ ఫంక్షన్ మనం చేసాం. దాని తర్వాత ఆయనకి నేషనల్ అది వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. పద్మభూషణ్ తర్వాత నుంచి చూసుకుంటే ఇవాళ నేషనల్ ఎన్టీఆర్ అవార్డు వచ్చింది. సో బాలకృష్ణ గారిని కూడా చూసుకుంటే సేవారంగం, బసవతారకం హాస్పిటల్ ఇవాళ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్. అలాగే హిందూపురంలో
2014లో ఆ సీటు గెలవలేని సీటు అనుకున్న సీటుని బాలకృష్ణ గారు గెలిపించుకొచ్చారు. అయిపోయిన తర్వాత 2019లో టోటల్గా 23 మంది గెలిస్తే 23 మందిలో 14 నుంచి 19కి మెజారిటీ పెరిగిన ఏకైక ఎమ్మెల్యే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు పెరిగింది. 2019 నుంచి చూసుకుంటే 2023 మళ్ళా మెజారిటీ పెరిగింది. అటు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు చూసుకుని ఇన్ని సాధించడం ఇవన్నీ జరుగుతూ ఉంటే దానికి ఆదిలో మొలక కింద మన టీడీ జనార్దన్ గారు ఆ సెంటినరీ కమిటీ చేయటం, వాళ్ళకు వెన్నంటి ప్రతి విషయంలోనూ నేనున్నా అంటూ రామకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు, బాలకృష్ణ గారు అలాగే కుటుంబం ఉండటం, వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ ప్లస్ శత జయంతి జరిగింది. ప్రపంచంలో నెల్సన్ మండేలా కాదు కదా, ప్రపంచంలో ఏ నాయకుడికి ఆయనకి జరిగినట్టు శత జయంతి ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క నగరంలో, ఒక అట్లాంటా నగరంలో అయితే ఒక సేమ్ నగరంలో నలుగురు చేశారు, 4 టైమ్స్ చేశారు. అలా చేయగలగటం అదంతా ఒక్క ఎన్టీ రామారావుకి సాధ్యమైంది. అందుకని ఆయన చరిత్ర గురించి చెప్పుకుంటా ఉంటే కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. డెఫినెట్గా అంతటి మహానుభావుడికి ఒక 100 అడుగుల విగ్రహం డెఫినెట్గా ఇక రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గ్యారంటీ చేస్తున్నాం అనుకున్నాం. అలాగే నీరుకొండలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనుకున్నాం. ఇదే కాకుండా ఆయన ఫెడరల్ స్పిరిట్తో ఒకటి పెట్టారు. అప్పటి వరకు ఏక పార్టీ పాలన ఉంటే భిన్న పార్టీల పాలన. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అదే భిన్న పార్టీల పాలన, అదే ఫెడరల్ స్పిరిట్. అంటే ఇవాళ ప్రతి స్టేట్ గవర్నమెంటు రామారావు పాలసీస్, ప్రతి సెంట్రల్ గవర్నమెంటు రామారావు పాలసీస్. మళ్ళా ఆడపడుచులకి ఆస్తి హక్కు అన్నారు. ఇవాళ మోడీ గారు నారీ భేరి అంటున్నారు.